ఏడిఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ జాతర పాట కచేరీలో వెంకటగిరి మండలం పాలకొండ సత్రం గ్రామానికి చెందిన డాక్టర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ బొలిగల మునిప్రకాష్ పోలీసుల సమక్షంలో స్థానిక జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. పాట కచేరీ నిర్వహిస్తుండగా స్టేజీ వద్ద మద్యం మత్తులో చిందులు వేస్తూ రభస సృష్టిస్తున్న రౌడీ షీటర్ బొలిగల మునిప్రకాష్ను పోలీసులు అక్కడి నుంచి పంపిస్తుండగా అక్కడే ఉన్న జర్నలిస్ట్ ఆ యొక్క దృశ్యాలను చిత్రీకరిస్తుండటంతో నానా దుష్పాషలాడుతూ నీ అంతు చూస్తా, నేను తలుచుకుంటే నువ్వు చాలవు ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ జర్నలిస్టు చొక్కా పట్టుకున్నాడు. అప్రమత్తమైన జర్నలిస్ట్ అతనిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసుల సమక్షంలోని జర్నలిస్టుపై దాడి చేశాడు. అనంతరం అతనిని పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. జరిగిన సంఘటనపై బాధితుడు ఫిర్యాదు చేశారు. గత 2023 ఫిబ్రవరి నెలలో మోపూరు క్రాస్ రోడ్డు వద్ద వైద్యశాల నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ సందాని భాష హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉన్న ఈ మునిప్రకాష్ సందాని భాష తమ్ముడిపై దాడి చేయడం విశేషం. అతని వల్ల తమ ప్రాణానికి హాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలలో నకిలీ ఆర్ఎంపీ వైద్యుడిగా చలామణి అవుతూ ప్రతి చోట ఘర్షణలు సృష్టిస్తూ జీవితం గడుపుతున్న ఈ రౌడీ షీటర్ తీరుపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని దివంగత ఆర్ఎంపీ వైద్యులు సందాని భాష కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జాతరకి నన్ను ఆహ్వానించిన చూడు